ఇక్కడ డైవర్షనల్ టాపిక్ ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. సాధారణంగా ఒక క్రైమ్ జరిగితే ఏమంటాం? ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన కళ్ళ ఎదురుగుండా ఎప్పుడో జరగల, మొన్న వరదలు వచ్చినాయి. వరదల టైంలో సాధారణంగా ఆ చుట్టుపక్కలే పడవలు కట్టుకుంటారు, పైకి కట్టేస్తారు. ఆ కట్టేసినటువంటి వాళ్ళలో పెద్ద పడవలో వాళ్ళు ఏం చేస్తారంటే తాడు లాంగుది కడతారు. ఎందుకు అంటే ఒకదానికి లింక్ కడతారు. కట్టినప్పుడు అవి కొట్టుకుపోకుండా ఉంటే కొట్టుకుపోయినా ఓ చోట ఆగిపోతాయి అన్నటువంటి తమ పడవల సంరక్షణ కోసం కడతారు. అది ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి అంశం. దాంట్లో భాగంగా ఓ 4-5 పడవలు కలిసి వెళ్ళిపోయినాయి. అయినా కూడా తాడును కట్ చేసుకుని వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత అది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో మనుషుల్ని అరెస్ట్ చేశారు కదా. దానికి సరే కుట్ర ఏంటది? ప్రపంచ స్థాయి కుట్ర, ఉగ్రవాదులు కూడా చేయలేని కుట్ర. పడవలతో బ్యారేజీలు కూలగొట్టాలి. పడవలతో బ్యారేజీ కూలగొట్టడం ఏంటో నాకు ఈ రోజు వరకు అర్థం కాదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే చెప్పారు. అప్పుడు వరదలప్పుడు పడవ వచ్చి అక్కడ స్ట్రక్ అయితే ఆ నీళ్ళన్నిటిని ఇటు పక్కకి తీసుకెళ్లి చంద్రబాబు ఇంట్లోకి పంపించేసి దాంతో వరదలు సృష్టించాలని కుట్ర పన్నారని అప్పుడు చెప్పారు. నమ్ముతున్నాం మనం. చదువుకున్న మూర్ఖులు మన దగ్గర ఎక్కువ ఉన్నారు. అది నమ్మేటటువంటి మూర్ఖత్వం ఉంది. పత్రికలకేమో బుర్రలు లేవు కాదు, ఎవరో మినహాయింపు కాదేమో సార్. ఇందులో వైసీపీ కూడా అలాంటి ప్రచారం చేసింది మొన్న. అదే కదా అంటోంది. నీళ్ళు ఎలా డైవర్ట్ చేసి